89 వచనంలో ఎలా ఉంది? 89 ఏంటంటే ఆకాశం ఉందట, ఆయన వాక్యాలు ఉందట స్థిరముగా ఉందట. నీవే సరిగా ఉండాలి. చదవండి. ఆకాశమందు నిత్యము నిలకడ కదా. అంటే ఒక రోజు ఉండాలమ్మా అని ఇప్పుడు మనం ఎలా ఉండాలమ్మా? ఇంటికాడ కూర్చున్నా, చుట్టాలకి వెళ్ళినా, బంధువులకి వెళ్ళినా ఈ వాక్యంలో మనం నిలకడ పెట్టుకోవాలి అంతే. నువ్వు నిలకడగా ఉండదు. ఇప్పుడు దినదినమో దేవుడు అబ్బులు పోస్తూనే ఉంటాడు. ఈ వాక్యం లేకుండా ఏం చేస్తే అంతా ఉంటుంది. ప్రాముఖ్యత వాక్యమే. వాక్యాన్ని జ్ఞానం చేస్తుండాలి, వాక్యం చదువుకుని ఉండాలి, వాక్యం నిలబడుతుండాలి, వాక్యం కూడా గెలవాలని చెప్పి లేఖనం చెప్తుంది. అందుకని దేవుడు ఎలా ఉందంటే ఎప్పుడు నీ వాక్యంలో ఉన్నామో నీకున్న బాధలన్నీ తొలిపోతాయి. అదేనా? ఇంకా లోపల ఉన్నావా? బాధ తప్పు, ఆ బాధలు పావు. కానీ వాక్యం కదంటే నీ బాధల్లో ఒకేలా ఉంటాయి కానీ నెమ్మదిగా ఉండవు. దేవునికి స్తోత్రం. 119 కీర్తన 50 వచనంలో ఉంది. ఏమందమ్మా? నీ వాక్యమే నన్ను బతికించును. చచ్చిపోకుండా బతికించేది. ఎంతో మంది, చాలా మంది నేను కూడా చనిపోయేవాడిని. అర్థమైందండి? 10 సంవత్సరాలు వచ్చినా నీ చనిపోవచ్చినాయి. ఒకప్పుడు దేవుడు చేస్తూ చిన్నపిల్లడు కానీ దేవుడు పెద్ద 10 సంవత్సరాలు నేను కూడా చనిపోతున్నాను. డాక్టర్ గారు చెప్పేసారు. మామూలుగా మా చుట్టాలు మంది వచ్చి అక్కడికి చూసి వెళ్ళిపోతున్నారు. మా చిన్నారి వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ జలం ఇక్కడ జలంతో మాస్టర్ వచ్చారు. ఒక ముస్లాం మా ఇంటికి వచ్చారు. మా ఏమంది, అయ్యో కొడుకు ఇంటికి కొడుకు చనిపోతున్నాడు, ఇంకా చెవులు నాకు చూపు లేదు, చెవులే పనిపడుతున్నాయి, చనిపోతానని చెప్పి బాధపడుతుంటే ఎవరన్నా చనిపోతానని డాక్టర్ గారు అందరూ అన్నారు. కాదు, నీ కొడుకు బతుకుతాడు. ఈ రోజు నాడు మళ్ళా సాధారణ సుబ్బారెడ్డి గారు ఇంటికి వస్తానని, ఇంటికి వచ్చి నీ కొడుకు లేచి కూర్చుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించి వెళ్ళాడు. పలా వారికి దేవుడు లేచి కూర్చున్నాను. ఏమా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. చనిపోయిన బతికించి తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఎదిగి మర్చిపోతే నిన్ను వాడుకుంటాడు. అందరికీ లేదు భాగ్యము, దేవుడికి ఇచ్చాడు భాగ్యాన్ని. ఈ భాగ్యాన్ని ఎలా పొందుకోవాలంటే వాక్య రూపంలో పొందుకుని వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటాం. బాగా ఒక ఇల్లు కట్టుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? వాక్యసారం ఎలా ఉండాలి? ఏం చేయాలమ్మా? ఇల్లు కట్టుకుని మొత్తం పెట్టుకుని రద్దుగా దగ్గరికి వెళ్ళిపోయి ఏమి చేసి కాదు. వాక్యం ఉంటే ఆ కుటుంబం సుఖంగా ఉంటుంది. ఆ కుటుంబం కాకుండా ఏమో లోపలికి వెళ్ళిపోయి మూతలు పెట్టుకొచ్చేసి ఏదో చేసి బాగలేదండి ఆ పాస్టర్ రిపోర్ట్ కడిగేసాడంటే అంత ఉంటుంది సుమా, వాడిపోతాం. నేను దేవుడు నమ్మకం ముందు ఒక ఇల్లు కట్టాను, అందుకే సరే కట్టాను. కానీ సుఖం లేదు, లేవు, సుఖమే లేదు. ఎంత బాధో ఎంత బాధ. ప్రభు నమ్మకం కట్టాం, ఎంత సుఖమో సుఖం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అన్ని దేవుడు నేర్పించడం బాగు. ఈరోజు నువ్వు సుఖంగా ఉండాలంటే ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా, ఏ కార్యం చేసినప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా? వాక్యం సరిగా నడవాలి. నేను చేసే మరి వాక్యపై ఉందా లేదా? అప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు. దేవుడు అందరిని బట్టి వాక్యం తోట ఎలా ఉండాలంటే మనం సుఖంగా ఉండాలంటే చెప్తామంట. లేదంటే ఏమైతే బాధలో మన దగ్గర లేదు, ఇల్లు కట్టేస్తాం, అప్పులు చేసి కడతాం, అప్పులు కట్టిన తర్వాత అప్పులు తెచ్చేవాడికి ఎంత బాధో. కానీ నీ తండ్రి పేదవాడు కావచ్చుమా, దేవుడు ఇస్తాడు. వాక్యం ప్రాజేయి 83 కార్యములు చేయగల సంబంధులే. ఎదిగి మర్చిపోయాడు. గొప్పవాళ్ళని కాదని చెప్తుంటా. మా స్థితిగా తెలడంటే మా అన్నదమ్ములు దేవుడు నమ్ముకోవాలని చెప్పి నేను అడిగి ఉంటే నేను ఉంటాం బయటికి వెళ్ళిపోతాను. అన్నదమ్ములు మాకోసం వెళ్ళిపోతుంది. కొబ్బరి అప్పటి ఆత్మీయ పడుకున్నాను. పైన 100 కొబ్బరాలు కూడా స్థితి కాదు. అది స్థితిలో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం. దేవుడి స్థితిలో మార్చేశాడు. వాక్యం కొరకు నిలబడ్డాం. మా ఇంటి పేరు 250 గడప ఏదో చేసేదాన్ని ఎంత బాధ పెట్టారు. కానీ ప్రభు కొరకు వాక్యంలో నిలబడ్డాం. వాక్యం తప్ప మేము చేయము, ఏ కార్యం చేయాలి. ఆ వాక్యం నిలబడ్డాం. ఈరోజు మా గ్రామంలో అందుకంటే ఎత్తులు పెట్టారు. దేవునికి స్తోత్రం. అందరూ ఈరోజు చెప్తాం. కానీ తెలుసా, వాక్యంలో చూస్తుండో అది కష్టమైపోతుంది. కానీ రేపు పొద్దునంతా తలదించుకునేది ఎప్పుడైతే మనం తలదించుకున్నామో రేపు అందరూ తలెత్తుకుని చేయాలి. ఎంతమంది ఎప్పుడు అనుకోండి, ఒక పూట భోజనం లేకపోతే మీరు ఎవరు నాకు పెట్టలేదు, యేసుప్రభు నిజంగా తెలుసుకున్నాను, ఆయన కూడా నిలబడతాను, అందరూ వేసిన సరే అలా తలదించుకున్నావు. కొన్ని దినాలు దేవుడు పెట్టిన తర్వాత దేవుడు ఆ తలపైకి ఎత్తాడు. ఆ తలకి అందుకే దేవునికి స్తోత్రం. ఎంతకాలం అవమానపడతాం? ప్రభుని సామాన్యుడి కావచ్చమ్మా. కాబట్టి అటువంటి దేవుడు నేను కనపరచడం తండ్రి చూస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళాలంటే నీ బాధన్నీ పోవాలంటే దేవుడు వాక్యం దగ్గర ఉండాలి.
వాక్యం దగ్గర ఉండాలి. నీ వాక్యం నాకు బతికించును, బాధలో నెమ్మదించును, పాదములు దీపం, పాప వెలుగు. మా జీవితాలు ఎంత లైఫ్ మారిపోతాయో. గొప్ప మార్పు. నేను మిగిలిన కూర్చున్నటువంటి ఎన్నో బాధలు వెళ్ళిపోతుండేవాడిని. నేను కోటిపల్లి గోదావరికి వెళ్ళి రాష్ట్రం మంది ఆంతర్ భాస్కర్ నేను ఒక నలుగురు వెళ్ళి వాపతి మంది వచ్చాను. శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఎండాకి ఉపవాసం, గట్టిగా ఉపవాసం, మొట్టమొదటి పడుతున్నాం పాకలోనే. దేవదేవుడు దర్శనించాడు తండ్రి. ఆ దర్శనం ఎలాగంటే ఆకాశం తెరబడింది, దేవుడు దిగి వచ్చింది. దిగి వచ్చిన ఆయన నువ్వు రక్షణ పొందాలి, నేను ఆశీర్వదించాలి కదా. ఆశీర్వదించే ముందు నీ పాత బతుకు ఒకసారి చూసుకో. పాత బతికేది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎంత నలిగిపోతున్నాను. ఆ స్థితిని ఆ దోత శక్తి ఇలాగ ఆశీర్వాద వాళ్ళ కలిగిస్తే గొప్ప మార్పు, గొప్ప మార్పు. అంటే ఇక లైఫే మారిపోయిందంటే ఆలోచించే లైఫే మొత్తం అంత మారిపోయింది, అంత మారిపోయింది, అంత మారిపోయింది. ఇష్టపడిస్తే కూడా ఎంత దరిద్రసిందో. ఆ చీకటి చూస్తే పాములు, తేళ్ళు, చెట్లు భయంకరంగా ఉంది. ఆ దోత ఆశీర్వాద కలిగితే గొప్ప వెలుగు, గొప్ప మార్పు. ఆ గొప్ప మార్పు ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మార్పే అది. నేను డబ్బులు ఆడట్లేదు, మేము బుజ్జిగారు కూడా ఆడనే. ఏం చేయాలి? వాక్యం శ్రద్ధించు, గొప్పగా పిలుస్తాం. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ప్రారంభించింది కాబట్టి నీ బాధలు ఎన్నప్పటికీ తీర్చేదండి. యోగ గ్రంథంలో 5:19 ఉంది. యోగ గ్రంథము 5:19 ఉంది. 6 బాధలు నీ కలిగను ఆయన విడిపించును, 7 బాధలు కలిగను ఏ కీడు నీకు తగదు. దేనికి స్తోత్రం. ఎప్పుడూ వాక్యం ఉన్నప్పుడే, వాక్యం ఉన్నప్పుడే. వాక్యం వేసేవా ఎంతమంది ఏమిటో పర్లేదు. దాని తర్వాత ఏంటంటే పూలను తిట్టుకుని కొంత అంటారు కదా, నీ వాక్యం లేకపోతే అమ్మా ఎదురు తిట్టిన మాట భయపడిపోతాం. వాక్యం మన దగ్గర ఉందండి, ఏం చేయమని నేను చేయు. అదేంటండి వాక్యంలో ఉన్న చెప్పు, వాక్యం జీవిస్తున్నావా ఎంతమంది ఏమనుకున్నా ఏం భయం లేదు. అదే ప్రభు అన్నాడు, నోటి మాటలు తగిలి నొప్పి నీకు తగలకుండా నేను యానిస్తాను. నోటి మాటలు నొప్పి లేదా ఇప్పుడు ఏమంటాం, అయ్యమ్మో అమ్మంది ఏ నోటి అలా అయిపోయింది. అనుమానం, అనుమానం. వాక్యం లేకపోతే అనుమానం. ఏమన్నా వాక్యం అండి ఎప్పుడైతే నమ్మేవో, నమ్మి కదా ప్రభుని నమ్మే లేదండి. మీరు అందరూ నమ్మారా? నమ్మారా? మరి నమ్మిన మళ్ళా వెనక్కి చూడలేదు. నువ్వు చూడకండి, వెనక్కి చూడకూడదు, మూఢనమ్మకాలు చూడకూడదు, తీర్థాలు మొత్తం చూడకూడదు. ఎందుకంటే యేసుప్రభు అక్కడే నమ్ముకున్నాం కాబట్టి. ఆకాశం చేసినాడని, భూమి చేసినాడని, భూమి సమస్య చూడాలి, సమస్తం అనేది. ఈ భూమి మీద బతకాలంటే ఎలా ఉన్నది విషయమా? భూమిని కలిసినాడు ఆయనే. సర్వకాల దగ్గర 19:5 ఉంటుంది. కాబట్టి మీరు స్వకీయ సంపన్నంగా ఉండాలంటే నా మాట జాతిని, మీరు స్వకీయ సంపన్నంగా ఉండాలంటే ఏం చేయాలి? చదవమా 19. అంటే వాక్యముని సమస్త భూమి నాది కదా. దేనికి స్తోత్రం. అమ్మా నువ్వు కూతురు అయితే, కొడుకు అయితే సమస్తం నీదే. ఎస్ఐగ్రంథంలో నాదంతా నీదే, నీదంతా నాదే. ఇక్కడ వాక్యం చెప్తున్నా, ఎందుకంటే టైం వేసినప్పుడు కాబట్టి వాక్యం చెప్పేస్తున్నాం. కాబట్టి నేర్చుకుంటుంటే మనం ఎలా ఉండాలంటే, మనం ఎప్పుడైతే వాక్యంలో ఉంటామో, ఎప్పుడైతే వాక్యం జీవిస్తున్నామో, ఎప్పుడైతే వాక్యంలో మనం నడుతున్నామో కొంత కష్టమే ఉంటుంది, కానీ తర్వాత అంత సుఖమే. ఎలా ఉంటుందంటే మన కుటుంబం ఎలా ఉంటుందంటే వాక్యాన్ని అంగీకరిస్తే చూడమ్మా, సామెతలు 1:33 ఉంది. సామెతలు 1 ఎలా ఉంటామంటే సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, భయం లేదు. నివసించును, వచ్చినను భయం లేక. దేనికి స్తోత్రం. అందరూ చెప్పండి దేనికి స్తోత్రం. నీవు ఉండాలనుకుంటావు అలాగా. నువ్వు ఉండాలంటే నువ్వు అలా ఉండంటే ఏ అసలు బతి కాదు, వాక్యానుసార బతి. వాక్యం నిలబడండి. ఎలా ఉంటామా? సురక్షితంగా ఉంటాం. తెగిలించిన భయం లేదు. భయంకర కరోనా వలసించిన భయం లేకుండా ధైర్యం కారణం చేసా ధైర్యం ఏంటంటే వాక్యమైన దేవుడు మనలో ఉన్నది. దేనికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో నిలుచుందని మీరు ఎరగరా? దేవుని ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడే సర్వ సత్యత అయిన తండ్రి, ఆత్మస్వరూపమైన దేవుడు.
వాక్యం రూపంలో దేవుడు నీ హృదయంలో ఉండాలనుకున్నాడు. ఆయన దగ్గర ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. కీడొచ్చను భయం లేదు, భయం లేదు. భయంకర కారణాలు వస్తే దేవుడు అనేకం చనిపోతుంటే దేవుడు ఎక్కడ అర్థగతులు అయిపోతుంటే అటు మన సభలో మా సంఘంలో కూడా వచ్చేసినాయి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా ఎక్కడ కట్టేసేది మా సంఘంలో కొంత మా విశ్వాసం వచ్చేసింది. ఇచ్చేస్తే దేశాలు ప్రార్థన వెళ్దాం ప్రభు, ఎందుకంటే పిల్లలతో రావాలి. అలా ప్రార్థించి వెళ్ళి దేవుడు గుండెలు మీరు చేసుకున్నారు. అదే ఎవరనుకుంటామా మా దేవుడు ఇటువంటి వీళ్ళందరూ కలిసి ఆయనే. నేనేమని చెప్తే నీకు వచ్చిన అనుమానాలు వచ్చేది డబ్బు అవుతుంది తప్ప మరేం కాదు. నిజంగా ఆ రోజు ఎలా ఉంటే చూస్తేనే పనిచేసింది. చాలామంది భయంతో చచ్చిపోయారు, చాలామంది భయంతో చనిపోయారు చాలామంది. ఇప్పుడు మనకి నీకు నాకు ధైర్యం ఏంటి? యేసు ప్రభువు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆకాశం చేసిన భూమి చేసిన ఆయన, భూమి సమస్తమని గాలి నీరన్నీ ఆయననే, సేవకు నీళ్ళలో ఊపిరి కూడా ఆయనదే. ప్రభు చెప్తాడు, అగ్నిగంధం చెప్తాడు, లోకశివుడు చెప్తాడు ఏమంటే నీతిమంతుడైన వాడు విశ్వాసం ద్వారా జీవించును, అతని వెనతీసిన అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. నీ యందు నా ఆత్మ అనుకుంటున్నారు నేనమ్మా, ఏది కాదు, మనదేమో సొంతం కాదు. ఏదో వెళ్ళిపో ఢిల్లీ ముందు మనలంటే వాక్యలో ఉన్నావా కొంతకాలం ఆరోగ్యం ఉంటుంది, కొంతకాలం జీవించగలుగుతాం, కొంతకాలం ధైర్యంగా బతకగలుగుతాం. ఇదే ఇప్పుడు చెప్తున్నమాట. ఎలా ఉన్నా ఒకసారి ఇచ్చాడు. ఇక్కడ నుంచి కుటుంబాన్ని మనం తీసుకొస్తుందంటే గొప్ప మార్పులో రావాలి. ఏమైనా హృదయం శుద్ధైపోవాలి. వాక్యం పట్టుకోండి, వాక్యాన్ని అందుకోండి. ఉదయం ఎత్తుండే కానీ పూర్ణ హృదయంతో దేవుని వాక్యం కళ్ళగదుకుని వాక్యం చదువుకో. ఎత్తుండే కానీ ఏమైనా మంచి మంది ఎత్తుండే కానీ దేవుని చదివించు. ప్రభా రాతంతమ్మల్ని కాపాడుకున్నారు, మా కుటుంబాన్ని కాపాడుకున్నారు. పొద్దున్న పనంతా చేసుకో. తర్వాత వల్ల ఆ టీత అయితే ఇప్పుడు ముందు ఏం చెప్తాం మళ్ళీ పంపెట్టుకుని వాక్యాన్ని చదువుకో. ప్రభా ఈ వాక్యం నాకు చదువుకున్నారు, ఈ వాక్యంతో నాతో మాట్లాడు ప్రభా అంటే దేవుడితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ఇప్పుడు చదువుకున్నాము మన జీవితాలు అంటే నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. దేవుడు నిజం ఈ వాక్యం ఎటువంటి ఎప్పుడైతే వాళ్ళ ఉన్నావో ఈ జీవవాక్యం. మోషే గారు కొండకి వెళ్ళి 40 దినాల ఉపవాసం ఇలా మాట్లేదు, వీళ్ళకి మార్పు రావాలి, మీరు ఇచ్చే వాక్యాలు అక్కడ తింటుందని చెప్పి ఆయన కొండ మీదకి వెళ్ళి 40 దినాల ఉపవాసం రాత్రి బాగా నీళ్లు తాకుండా ఆ బోనిచ్చిగా నుండి దేవుని దగ్గర కూర్చొని ఆ వాక్యం వచ్చాడు. ఆ వాక్యం తెచ్చాడు. అది చెప్తాడు ఆయన ఏమన్నాడంటే చూడగా ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనంలో ఇలా ఉంది. ఏ వాక్యం అన్నది? జీవవాక్యము అంటే మనం జీవింపజేసేది. చదవండి. కారణం 7 అధ్యాయం 38. అది ఇతడు జీవవాక్యం ఏంటమ్మా? జీవింపజేసేది. అదేంటండి? జీవింపజేసేది. మనలో జీవం ఉంది, కోడిలో జీవం ఉంది, జంతువులో జీవం ఉంది. కానీ జీవాత్మ దేవుడికి ప్రకటించాడు కాబట్టి ఈ జీవాత్మ చెప్తున్నమాట అంటే జీవాత్మ అంటే జీవాత్మ వాక్యమే. మనం వాక్యంతో జీవించవచ్చు. యేసుప్రభువుని సాతాను శోధిందా ఎవరడమా? రొట్టెలు చేసుకోవచ్చు కదండి ఎవరడమా? అలా ఎవరడమా? మనుషులు రొట్టుకోవాలి కదా, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. కాబట్టి దేవుడు జీవాక్యము. ఇప్పుడు ఏం చూడండి, పాటలు పాటు చాలా అర్థంగా ఉంటారు. వాక్యం చెప్పడికి అవుతుంది మొత్తం వచ్చేది కాదు. వాక్యం దగ్గర శ్రద్ధగా ఉండాలి, వాక్యాన్ని గౌరవించాలి, వాక్యం అంటే భయపడుతుండాలి. వాక్యానికి ఎప్పుడు భయపడదు కూడా అప్పుడే మన జీవితంలో ఏముంది? జీవం. చాలా చోట్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ చక్కగా చచ్చిపోతాను అనుకోండి, చివరికి ఎక్కడ వచ్చేది? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యంలోంచి వస్తుంది జీవం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం బతికించింది, జీవించింది వాక్యమే. ఈ వాక్యం లేకుండా ఎంత వచ్చిన ఉత్పత్తి సోమా? జీవవాక్యము. జీవాక్యం తెచ్చేవాడు ఇతడే. కాబట్టి జీవాక్యం అంటే జీవుడి. యేసుప్రభువు చెప్పాడు కదా, చదవగలదు సమయం అయిపోతుంది కాబట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53-52 అంటుంది. ఏమంటే పరలోకమును దిగొచ్చు జీవాహారమును నేనే, ఇది తినవాడు ఎల్లప్పుడూ జీవించాలంటే ఈ చిరుది వెలగెత్తాడు అనుకుంటారు. వాళ్ళు నాకు లేటుగా ఉంటుంది, వాకి నీళ్ళు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ జీవాక్యం మన జీవితంలో ఎంత నిలదీస్తుందో ఎండిపోయిన జీవితాలు వెలుగుతాయి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవుని స్తోత్రం. అక్కడ వెళ్ళిపోకమ్మా, అక్కడ వీళ్ళిద్దరు బాబులు చెయ్యాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ పాస్టర్ చెప్పేసి నా చెవులను ఇలా ఎవరిని వెళ్ళవద్దు చెప్పేసాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకంటే ఈ వాక్యం చెప్తున్నాడు, జీవవాక్యము మన జీవితంలో జీవింపచేసేది. నువ్వు ఎంత వాక్యాన్ని నిలిపిస్తావో, ఎంత గౌరవిస్తావో, ఎంత మొత్తలేగా ఉంటావో దేవుడు సదస్తాడు నీ జీవితంలో అంతా ఆనందమే. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవాక్యం మనకు చాలా విలువైంది. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఎండిపోయిన జీవితాలను శిఖరం చేసి తండ్రి, బలహీన సమయంలో దేవుడు బలం ఇచ్చే తండ్రి, ఆ వాక్య బలం నీళ్ళు ఉంటే కూడా ఎగురు గొంతులేస్తాం, సమస్య ఉండదు. ఇలా చెప్పాడు కదా పాస్ గారు సార్ చెప్తే ఏ డాక్టర్ లేకుండా పలువు డాక్టర్ ఏం చేయడమా, లేచి నిలిపించి ఏది చెప్పామో అలాగే చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మడి దేవుడా, దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు. ఎంతగా వాక్యం లేకుండా నీ డబ్బులంతా హాస్పిటల్ ఫోన్ చేయకూడదు, వాక్కులు పంపించి వారిని ఏంటివా బాగు చేసేది తండ్రి. ఎక్కడో ఉన్నారు, అలాగే ఉన్నారు, ఆ వాక్కులు పంపించడమా వారిని బాగు చేసేది తండ్రి. దేవునికి స్తోత్రం. నిజమే, వాక్యులు పంపించి స్వస్థపరిచేది తండ్రి. దేవుని వాక్యమైన బలపరిచేది. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న నీవులు కూడా అలాంటి చాలా చెప్పుకుంటారు. ఇది జీవవాక్యము. ఏ వాక్యమా? జీవవాక్యం. మన జీవింప చేసేది. రకరకాల మాంసాల ఫలాలు ఏదో తిన్నా ఏం బలం రాదు. శరీరం బలపడతా కానీ ఆత్మ బలపడ, ఆత్మే బలపడ. ఆత్మ బలం కావాలంటే ఏమైనా వాక్యంలో ఉండాలి. వాక్యం బతికించేది, బాధలు నెమ్మది, బాధము దీపం, తోపు వెలుగు, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యం చేసేది.
అందుబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడా మన జీవితంలో ఆనందం ఉంది. ఇక్కడ రక్షణ ఈ వాక్యం అంటది దేవుడా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 20 వస్తుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 26 వస్తుంది. రక్షణ రక్షణ వాక్యము. ఆ రక్షణ వాక్యం అంటే దేవుడు మన ఆత్మ రచించేది. నమ్మి బాధ్యత రచించబడు, నమ్మని వాడి శిక్ష విధింపబడు. నమ్మని వారి వాళ్ళ సూచనలు జరుగును. దయ్యాలు పోతాయి, పాములు పోతాయి, తెలియదు తేడు అన్నీ కూడా ఏమి లేకుండా దేవుడు సొంత పరిస్థితి ఏంటి? ఆ రక్షణ 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 పొందండి బిడ్డారా, రక్షణ పొందండి. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ వాక్యం అంటున్నది? రక్షణ వాక్యం. చదువుతారా? ఈ రక్షణ వాక్యము మన ఎద్దుకు పంపబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది రక్షణ వాక్యం, మీ దగ్గరికి వచ్చింది. ఇది నమ్మితే రక్షణ పొందు. రక్షణ పొంది పెట్టాలి. ఎంతవరకు వాక్యాలు ఉన్నాయేమో ఈ వాక్యాలు గట్టిగా పట్టుకో. వాక్య దగ్గర ఉంటే ఇలా సంబంధాన్ని కూడా తీసివేసుకోవాలి. వాక్యం ద్వారా మన బతకాలి. ప్రభావించే నీ వాక్యాలకే ఇంతవరకు నేను కొట్టుకులాడిపోయాను. ఈ వాక్యాలకే బాధలో నేను ఉండిపోయాను. ఈ వాక్యాలకే సమస్యలు అనిపోద్దండి. ఈ వాక్యం లేకపోతే నా చుట్టాల బంధువులు అవమానపరిచాను నేను. కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకుంటాను. నేను ఆరోగ్యంగా ఉంటాను. నా సర్వసమృద్ధి అవుతుంది. కాబట్టి అవన్నీ నాకు దేశీ ప్రభు అడిగితే ఈ రక్షణ వాక్యం ద్వారా దేవుడు మనకి కార్యం చేస్తాడు. రక్షణ తెలుసు కదా దగ్గర, రక్షణ తెలుసు కదమ్మా. రక్షణ ఎలా ఉండాలి? రక్షణ పొందగలబట్టి చాలా జాగ్రత్తగా ఉండదు. రక్షణ చాలా విలువైంది. దేవుళ్ళ మనకు తెలిసిన ఎస్ఐ 61 దేవుని యొక్క వాక్యం 10 వస్తుంది. రక్షణ ఎలా శృంగారమైన పాలు పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణంతో అలగించిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపు చేసి ఉన్నాడు. నీతిని 10 వస్త్రం నాకు ధరించున్నాడు. అదే రక్షణ అంటే. ఆ వస్త్రం నీకు ఇచ్చేటండి. రక్షణ పొంది బిడ్డ, ఇవి ఎవరో తెలుసా? దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు. సంగవతి దేవునికి పెళ్లి కుమార్తె ఉంది. కాబట్టి ఈ వాక్యం పిల్లరా రక్షణ వాక్యము. ఈ రక్షణ పొందిన పిల్లరా నువ్వు ఎప్పుడైతే వాక్యం దగ్గర ఉందో యేసుప్రభు దూతలు నీతో ఉంటాయి. యేసుప్రభు దూతలు పైన వెళ్తుంటే నీ కూడా వస్తాయి. నీ ముందు వెనకాల ఆవిరుతాయి. సీఎం గారు ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ముందు వెనకాల ఏంటి గనబట్టి ఎలా ఉంటారో వాళ్ళు ప్రభుత్వం మారిపోతే మనం మారిపోతారు వాళ్ళు. కానీ నీకు నా దూతలు ఎటువంటి నీకు ఆ గొప్ప రక్షణ ఆ విలువేటువంటి దేవరా. ఆ 90 ఉంది. నీ మార్గంలో నిన్ను కాపాడుకు ఆయన దూతలు నీకు ఆజ్ఞాపించను. దేవరా ఏంటా కాలికి రాగి తగలకుండా నేను వారు ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. వాక్యము ఆ వాక్యం మాట విని రక్షణ పొందేది కూడా. ఈ రక్షణ వాక్యం పొందే నీవు కూడా జగత్కి మాట వినాలి. ఈ వాక్యం పొందే మన జీవితంలో ఏమీ లేనప్పుడు కూడా ఉన్నస్తులు పెడుతుందండి. అదే ఉద్దేశం. దావీదు గారు అంటాడు, ఆయన గొర్రెలు నడిపోయినా పేడ తీసిన గొర్రెలు మేపుకునే ఉన్నాను, ఇల్లు లేనన్నాను, తల్లిదండ్రులు ఇల్లు లేను. నన్ను మా అన్నగారు చాలా జాబ్ చేస్తారు. మా తల్లికి ఇల్లు లేను, మా తండ్రికి ఇల్లు లేను. కానీ ఎక్కడో గొర్రెలు అడగలేడు వాడిని. ఇటువంటి వాడిని తీసుకొచ్చి ఆయన ఉన్నస్తులు పెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు చెప్తాడు. ఏమీ లేదు, గౌరవం తెలియదు. కానీ ప్రభు అతను చేస్తున్న భక్తిని బట్టి, అతని మనసును బట్టి ఈరోజు దేవుడు నీ ఎంత జరిగి అన్నం లేదు భాగ్యము. ఈ భాగ్యం నీకు ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని కాపాడు దేవుడా ఉన్నస్తులు పెడతాడు. ఏమి చెప్పని పర్లేదు. అందుకని పొద్దున కిందగా అంటాడు, ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయి నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయి నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయి నీవే యేసయ్యా. నా అతిశయి నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతిగా చేరును భగవంతనివి. నీ ఆలోచనలు అతిగా చేరును అవి భగవంతనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటాకు, ఉన్నత స్థానములో నిన్ను నిలుపుటాకు ఇష్టపడి నా
యేసుదేవా ఇష్టపడినావా నా యేసుదేవా యేసయ్యా 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 నెక్స్ట్ మాత్రం అక్కడ ఉన్నా వెళ్ళిపో ఆడ కూర్చోపర్లేదు మీరు ఇబ్బంది ఉండండి పసుపుడు అంటే మరి అలా ఉంటాయి దేనికి స్తోత్రం ఇక్కడ యేసుప్రభు చెప్తున్నమాట దేవుడు ఎందుకంటే ఎత్తాడండు అయ్యా నీ ఆలోచనలు అది చెప్పేదెవరు కానీ నీ ఎప్పుడు ఇల్లు లేని వ్యక్తి నన్ను ఉన్న స్థలం పెట్టడానికి ఆశపడవుతండి అవును నిన్ను నన్ను ఉన్న స్థలం పెట్టాలండి అది ఆశ మన ఎటువంటి వాళ్ళంటే ఇల్లు లేని చుట్టూ వెళ్ళవలం ఇప్పుడు యేసుప్రభు వాక్యంలో అంటగడబడితే మన జీవితాలు బహుగా ఫలిస్తాయి భద్రుడు అడవి వలివే కొమ్మ వంటి వాడని నేనయ్యా సారమైన వలవ చెట్టు నీవే యేసయ్యా అడవి వలివే కొమ్మ వంటి వాడని నేనయ్యా సారమైన వలవ చెట్టు నీవే యేసయ్యా నీలో నేను అంటుకట్టబడుటకు నీలో నేను అంటుకట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిసారు దేవా ఫలించని కొమ్మలను విరిసారు దేవా ఆగండి 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 ఫలించబడి వాక్యం లేకపోతే ఫలించు నేను నిజమైన దాచుకోవాలి ఇక్కడ తీగులో నాలుగు అంటకట్టుబడి బహుగా ఫలితం చెప్పండి యేసుప్రభు నిజమైన దాచుకోవాలి ఆ వాక్యంలో మనం అంటకట్టుబడితే బహుగా ఫలిస్తాం కాబట్టి ఏ విధిగా మనం ఏం చేయలేము కాబట్టి ఫలించకపోతే ఏంటో ఇచ్చేస్తారంట మనం అడవి ఒలివి ఇల్లు లేని చుట్టూ మనం కానీ యేసుప్రభు సారమైన ఒలివి చుట్టూ అయినా ఆ సారమైన వాక్యంతో మనం అంటకట్టుబడితే మనం ఏం చేద్దామా బహుగా ఫలించాలి దేవునికి స్తోత్రం అదేంటో మన చుట్టాల బంధువులు లేవు ఆ ప్రేమ అటువంటి ప్రేమ ఎందుకో మనం అంటే అంత ప్రేమకి కన్నవారి ప్రేమ కంటే నిర్ణయైన ప్రేమ ప్రేమ కంటే బలమైన ప్రేమ కన్నవారి ప్రేమ కంటే నిర్ణయైన ప్రేమ ప్రేమ కంటే బలమైన ప్రేమ ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ ఆ ప్రేమలో నన్ను జీవింపదేవ ఆ ప్రేమలో నన్ను జీవింపదేవ యేసయ్యా 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 నెక్స్ట్ స్తోత్రం హల్లెలూయా ఈ ప్రపంచం అంతా యేసుప్రభు నీ కొరకు నాకు చూపించాడు ఎంత చెప్పాడు భూమిని అది చెప్పాడు ఎన్ని బంగారం అది చెప్పాడు ఏంటి సమస్తం నావే అంతేకాదు ఆయన వాక్యం ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు ఆయన ఈయన గట్లకి ఎక్కువ అడ్డుకుంటాడు ఈయన ఏమా ప్రపంచాన్ని నీ కొరకు నాకు నిర్మించాడు అండి దేని ద్వారా వాక్యం ద్వారా ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం 2-3 వచనం చదువునా ప్రపంచములు దేవుని వాక్యం ద్వారా సరే దేవుని స్తోత్రం అమ్మా ఈ ప్రపంచాన్ని అదేమో భూమి ఏమవుతుంది ఆకాశం ఏమవుతుంది చివరిలో నీలోని ఊపిరేమవుతుంది మందంటే ఏది లేదు సుమా ఆయన పాలన ప్రేమ ద్వారా వాక్యం ద్వారా ప్రపంచాన్ని ఏం చేయడమా నిర్మించాడు ప్రపంచాన్ని నిర్మించాడు నా బిడ్డ ప్రపంచం తిరుగుతున్న నా సాధులో ఉన్నాయి వాక్యంలో ఉంటే దేవుడా నేను జీవితంలో దేవుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ లోటు రానవుతానండి అదేనా అదే బట్టి వాక్యం ఎంత ప్రభావం కలిగిందో ఆ వాక్యం ఏమో ప్రపంచాన్ని నిర్మించేస్తుంది అంతే ప్రపంచంలో ఉంటున్నాయా ఉన్నాయా ఎన్ని దేశాలు ఆ దేశాలన్నీ దేవుడు నిర్మించాడు ఎందుకంటే రాబోయే దినంలో నా పిల్లలు పుడతారు నా పిల్లలకి ఏమున్నది అంతా ఉండాలని చెప్పి అన్నీ కూడా శుద్ధిపరిచాడు భూమి మీద 5 రకాల చిత్రాలు చేస్తాడు ఆయనకి తెలుసా భూమిలోంచి ఏమా తీపి రేపుతాడైనా భూమిలోంచి కారం రేపుతాడైనా భూమిలోంచి పులప దేవుడా ఎన్ని రకాలు అవుతాయో ఎన్ని రకాల పరవృక్షాలు మీ తాత మా తాత చేయని
కాదు, దేవుడే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఆ పండు తింటూ ఏమన్నామా, దేవా నీకు స్తోత్రం. ఇవన్నీ నాకు తెలియగా, వాక్యం తెలియకదైనా అజ్ఞానానికి తిరిగాను తండ్రి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ వాక్యం అట్టుకుని నడుచుకుంటాను నేను. కాబట్టి వాక్యం బట్టి నడుచుకున్నప్పుడు మనం తీర్మానిస్తుంది కూడా మన జీవితంలో దేవుడు వాటమని లేక అన్ని విషయాలు కూడా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దాన్ని బట్టి వాక్యం తీసుకుంటే నీ హృదయంలో నా హృదయంలో వాక్యం ఉండాలంటే ఇది ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్తగా సేవ మాట్లాడుతుంది మర్చిపోతాం. ఏంటి మాట్లాడుతుంది దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా నాని. నేను లోక సంబంధం కాదు, లోక సంబంధంగా మనం నడవకూడదు. లోక వేరు నేను వేరు. లోకము దాని ఆశ గతించుకొని కానీ దేవుడి చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తుంటాడు. అందుబట్టి నేర్చుకునేది కూడా వాక్యాన్ని మనం విలువాలి. అరే సుబ్రహ్మణ్య ఆ శిష్యులకి వాక్యం ఇస్తూ నాయన నా దగ్గర ఎన్ని భాగాలు కావాలి, అవి పాడైపోతాయి, అవి మీద దగ్గర ఉండవు, కానీ 25 ఒకటి ఆ వాక్యం మిగులుతా అని చెప్పి మొట్టమొదటి కదా యోహాను సువార్త 17వ అధ్యాయం 14 ముచ్చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14 వచ్చిన ఏంటమ్మా ఈ 3వ మీకు ఏం కాడు చేసి ప్రభారు వాక్యం తండ్రి దేవుడు చూస్తున్నాడు. ఎవతాడా పర్లవూరు తండ్రి చెప్తున్నాడు యేసుప్రభు, తండ్రి నీ వాక్యం అది ఇచ్చినాను, అది ఇప్పుడు అదే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటి, నేను లోక సంబంధం కాను, మీరు చెప్పాడు ఇప్పుడు నేను లోక సంబంధం కాదు ప్రభా, సమస్త దేవుడు ఇచ్చిన దేవుడు నువ్వు, నేను లోక సంబంధం కాదండి అని చెప్పి తీర్మానం చేసుకో. నువ్వు లోక సంబంధం కాదు, అది యేసు చెప్తున్నాడు. తండ్రి నీ వాక్యం అది ఇచ్చున్నాను, నేను లోక సంబంధం కానట్లు వారు లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిక్షేయము, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. 17 చదువు అందరూ 17 నీ వాక్యమే సత్యము. దేవుడు వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. చదవకు తయారైపోయింది. జహాన్ పత్రికలో 1వ పత్రికలో 3వ పత్రికలో కూడా ఉంటుంది. ఏమిటంటే సత్యమందు తండ్రి నా పిల్లలు సత్యమందు నడుచుకున్నారు. ఎంతకంటే నాకు ఆనందం ఏంటి, నీకు స్తోత్రం. ఎంతకంటే సంతోషం ఉంది, సత్యమందు వారు నడుచుకుంటున్నారు. ఈ నగరంలో సంఘపడులు ఏం చేస్తామా, సత్యమందు వారు నడుచుకుంటున్నారు. ఆ పెద్దలో చెప్తుంది వాళ్ళ వాక్యం తప్పకుండా జీవితంటే ఎందుకంటే సంతోషం నాకేంటి, సత్యమందు నడుచుకుంటే ఎంత సంతోషపడుతుందండి. అంటే వాక్యం చాలా నడుపు అంతే. సత్యం అంటే వాక్యము. ఆ వాక్యంలో సత్యం నడిచి మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుల మునుపు లేనిది ఈ సంవత్సరం ఈ కూడా దేవుడికి ఇస్తాడు. ఇంటికన్నా ఏం చేయాలా, వాక్యాన్ని ప్రతిరోజు సాయంత్రం మధ్యాహ్నం కూడా చదువుకోవాలి. ఎంత గౌరవిస్తావో, ఎంత ఆశిస్తావో, ఎంత సంతోషపడతావో. ఎలా చదవాలని చెప్పాడమా, దుష్టులు చెప్పుకున్నాడు ఒక ఆగండి అంటే ఇప్పుడు మనం ఏం చేసి పక్కడు ఎవరు చెప్తే ఏం చేయకూడదు. ఎంత దేవుడు అనుకుంటే పిల్ల ఆ సగం వద్దండి, చుట్టాలు పడ్డా వద్దా, లేకపోతే ఆయన చెప్పాడు చేయదా అంటే నువ్వు లోపల ఇంకా వాక్యాలు పట్టుకో. ఎదిగి మర్చిపోయాడు, వాక్యాన్ని పట్టుకో. ఏం చెప్పాడు మాస్టర్ మాట నీ మాట ఒకటి, వాక్యపై మనం జీవించాలి, వాక్యం నడవాలి. ఎందుకంటే మన జీవితాలు బాగుండాలి. దుష్టులు వాళ్ళు చెప్పకుండా దుష్టుడు అక్కడే గొప్పలు బావు. మన పొద్దుగారు అన్నాడు అడుగుతుంటే ఏమంటే మీరు ఎంత చెప్పినా ఎంత వచ్చేసినా వాళ్ళు మాత్రం మా దగ్గరికి వస్తారు. సాటికి వచ్చి మా దగ్గరికి వచ్చి మొత్తం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది మర్చిపోయినప్పుడే మన జీవితంలో పాజిటివ్ ఉంటాయి. ఎందుకంటే వాక్యాన్ని విలువించడం గౌరవించడంతో దుష్పాలు ఒక పాపల మార్గన నిలబడ. దుష్పాలు చెప్పినట్టు సైడ్ ఎవరండి, పేతురు గారు 30 నెలలు ఎత్తంటే ఎన్నాళ్ళకి ఏం చేయడమా యేసుకురండి అంటే దుష్టాలు వస్తుంది. పాపల వారు నిలబద్దరా అంటే నిలబడ్డాడు ఎవరండి, సొదొమ పట్ల లోతు యాజపతి సంస్థ కూడా యాజపతి. నువ్వు కూడా అలా ఉండకూడదు. ఎంతో అయిపోవచ్చమ్మా. దుష్టులు చెప్పిన నడవకూడదు, పాపల వారిన నిలవకూడదు, అపహాసులు కూర్చుండకూడదు. పేతురు కూర్చోడం వాళ్ళ సల్మాన్ దేశం కూర్చున్నాడు. ఏం చేయడమా, సల్మాన్ కదుడా చల్లని కూర్చులేదు. ఈ పేతురుగా వెళ్ళి విశ్వసుడు కాదా అంటే సంఘం కూర్చున్నాడు కదా. ఆయన నేను ఎంతమంది కదా అబద్ధం పట్టేసాడు. ఎవరో పేతురు గారు అంటే కూడా ఆ సమస్య ఉంది కాబట్టి అక్కడ కూర్చోద్దని చెప్పాడు. అక్కడ కూర్చుంటే అబద్ధం వస్తుంది. అందుబట్టి అక్కడ ఎందుకు కూర్చోకూడదు. దుష్టులు చెప్పుకున్నాడు ఒక నడిసేడు ఇస్రాయేలు కదా అదేంటండి. పాపల వారు నిలబడ్డాడు ఎవరో లోతు, ఏమి లేకుండా కాలిపోయి తప్పిన తర్వాత కాలిపోయింది.
అపహాసం కూర్చోండి పేతురు గారు భక్తుడే అబద్ధం వచ్చింది, ఏమైంది? అవమానం కలిగింది. తర్వాత పశ్చాత్తాపం ఏడ్చాడు, తర్వాత శిష్యుడిగా మారాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పంటే వాళ్ళు అలాగే అయిపోయారు కాబట్టి నీ వల్ల ఉండకూడదు చెప్తున్నాడు. నేను అలా ఉండకూడదు. ఇది ఎప్పుడైతే మనం చేస్తుంది కూడా అప్పుడే వాక్యాన్ని విలుచుడతాం, గౌరవించుడతాం. అందుబట్టి సత్యమందం ప్రతిష్టపడితే కూడా కేవలం కరెక్ట్ ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఎప్పుడు వద్దాం అప్పుడే నీకు కండ వచ్చింది, పక్క వచ్చింది, చుట్టాలు వచ్చారు, ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. ఏం చేయప్పుడు అది కూర్చున్నారని వాక్యం చదివి వెళ్దాం. ప్రార్థన సమయం ప్రార్థన ఇంకెందుకు సంవత్సరాలు సుఖాలు పొద్దున్న పెద్దగా వేసిపో, ఎలుగుతి ఆటగాళ్ళతో చెప్పి తలాలు వేసిపోయి పొద్దున వేసిపోయి ఆ ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ఉండేది కూడా నీ జీవితం ఎలా మారిపోతుందంటే అలా మారిపోతుంది. థ్యాంక్స్ స్తోత్రం. అందుబట్టి మనం చేయాలమా దుష్టాలు చెప్పకుండా పాప మార్గంలో లేకుండా అపాసు కూర్చోడుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దేవా రాత్రి పొద్దున సాయి దానిచ్చివాడు ధన్యుడు అతడు నీటికి అలా వారన నాటబడదే ఆకు వాడక తన కాలం ముందు ఫలముచ్చు చెట్టు వెళ్ళాడు. అతను చేయదు కూడా అంటే పచ్చడి అంటే ఎలా ఉంటావా? పచ్చడి అంటే వాడు వాడిపోడు, జీవనాలని ఎప్పుడు ఊగుతూ ఉంటుంది. అలా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా? వాక్యం బట్టి నడుద్దాం. అటు వాక్యం మన జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన. అందుకని ఈ వాక్యం లేకపోతే ఒక క్షణం కూడా బతకలేము. ఆ వాక్యాన్ని నమ్ముకున్న అధిపతులు కూడా రాత్రి ప్రత్యేక ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కాబట్టి ఎన్ని తెలిసిన ఏది జరిగేది తండ్రి చిత్తమే. ప్రతి ఒక్కరు మొక్కలు నిలబడదాం, అందరూ దేవుని చిత్తాన్ని నిలబడతాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలసి, నా హృదయము నీ కొరకై బదలపరిచితి. నా ఇంటి దీపం నీవే అని తలసి, నా హృదయము నీ కొరకై బదలపరిచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించము నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. ఆపదలో నన్ను విన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి ప్రభువా. ఆపదలో నన్ను విన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఈ లోకమంతయు నన్ను విడిచిన, ఈ లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి పేరు చేయవు ప్రభువా, నీ నుండి పేరు చేయవు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితిగా
గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేసి ఉంటినే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రేమల తండ్రి అత్యంతమా ప్రభా, నీకు స్తోత్రం. ఓ ప్రభా, నడిదినాచిన ప్రభా యొక్క జరుగుతున్న మీటింగుల ద్వారా నీ వెళుతో ప్రభా నింపితో స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కూడా ప్రభా నీ బిడ్డలతో ఈ సేవకుల ద్వారా మాట్లాడుతండి స్తోత్రాలు. నాయన నీకు మాట్లాడుతున్నావు ప్రభు, ఏంటి దర్శనం ఆగేదని జరిగేది నీ చెప్తుంది. మా ఇంటి దీపం అయి ఉండాలి ఆయన, మా ఇంటి దీపం అయి ఉండాలి. ఆయుపని వెలిగించే దేవాన్ని స్తోత్రాలు. బిడ్డ పట్ల వెలిగించండి, సాగించండి. వాక్యం ద్వారా ప్రభా జీవితాలు వెలిగించాలి తండ్రి. వాక్యం ద్వారా కుటుంబాలు వెలిగించాలండి. వాక్యం ద్వారా మా జీవితాల్లో ప్రభా చీకటి పోవాలి, వెలుగు రావాలి తండ్రి. ప్రతి బిడ్డ వెలుగుతూ ఉండాలైనా అనేక మంది వెలిగించే బిడ్డలుగా ఉండాలి. అంటే వాక్య బిడ్డలు ప్రభా మీరు నడిపించడం సహాయం చేయండి, కొడుకుతో నడిపించండి. ఎవరి బిడ్డలు ప్రభా జ్ఞాపకం బలపరచండి ప్రభా, వృద్ధులు బలపరచండి ఆయన, వాక్యం ద్వారా బలపరచండి, రోగులు సంతపరచండి ఆయన. దయ్యాలను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డ వల్ల ఫలిస్తూ ఉండాలి ఆయన, అభివృద్ధి పడుతుంటారు తండ్రి. అధికారించండి, సంఘ సరదులు విశాలపరచండి ఆయన. ఈ రాత్రి వచ్చేది ప్రభు నీ దీవులు ప్రభు బిడ్డల గురించి నీ వల్ల సాధ్యపడుతుంటారు. ఏ సంవత్సరం వెళ్ళిపోతారు, ఏ పనులు వెళ్ళిపోతారు తండ్రి. వాక్యం ద్వారా ప్రభు నష్టపోతాడు, బహుగా ఫలితాలు వెళ్ళిపోతాడు. ఇక్కడ బహుగా ఫలించాలి. సేవకుడు బలపరుస్తుందండి, సంగతులు సాలపరచండి ఆయన. నూతనాత్మ చేసి పోతారు తండ్రి, నూతనం చేసి పోతారు. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో డబ్బు ఖర్చుపడుతున్నారు తండ్రి. ఇవన్నీ ఎంత ప్రేమ ఉంటున్నారు తండ్రి. బిడ్డల జ్ఞాపకం నుంచి బలపరుచు, మహిమాగరంతా మీరు పొందుతారు. జనసేవకులు ప్రార్థన పొంది రాత్రి పచ్చిక ప్రభా ఎవరితో వెళ్తుంది కదండి. సంఘటన దర్శనం ద్వారా మాట్లాడి వాళ్ళు పరుస్తారు. ఏ శ్రామలో ప్రభా ముందుగా తల్లి ప్రార్థన చేసే సేవకులు ప్రభు, ఆనంద చేసే బిడ్డలు ప్రభు, తండ్రి పాటలు పడే సేవకుల్ని అందరినీ బలపరచండి. నే మహిమ కోరుకున్నాను. దీని సేవకుడు ప్రార్థన ప్రదర్శించారు. ఏ శ్రామలుస్తున్నాం తండ్రి. ఇరంతగా స్నానం చెప్పండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతటా నెరవేరుగాక. నేడు మనదిన హారము మాకు దయచేయము, మా అపరాధములు మీరు క్షమించున్న ప్రకారము మా పట్ల అపరాధ చేసే వారిని మేము క్షమించుట మాకు నేర్పించుము. మమ్మలను శోధనలో లేక కీడి నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశురంతముకు జయము, అపవాదు పలుకు లై. ప్రవేశురంతముకు జయము, అపవాదు పలుకు లై. ప్రవేశనామము సంపూర్ణ విజయము, అపవాదికి కనంతకాల నాశనము కలుగుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రమాణేసు కృపయు పరిశుద్ధాత్మని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించునుగాక. సోదర దీవునిగా మార్చునుగాక, లేవు కర్మిగా మార్చునుగాక. ఆయన మహాతండ్రి మన పైడి వాక్యంలో మనందరినీ బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మనం దీవించునుగాక. అందరికీ వందనాలు.